హాయ్ అండి. మనమైతే ఇప్పుడు తియ్య దోస వేయబోతున్నాము. ఇదేంటంటే గోధుమ, బెల్లపు అట్టు. ఈ బెల్లం అట్టు పరిస్థితి ఏంటంటే, పూర్వం మన అమ్మలు, అమ్మమ్మలు పిండి రుబ్బలేని రోజులొకటుంటాయి గదా! ఇంటి నిండుగా గంపెడు సంతానం. వీళ్ళందరికీ ఆహారం ఇవ్వాలంటే వీళ్ళకేం ఓపికుండదు. అప్పుడు ఓపిక లేని సమయం ఒకటుంటుంది గదా! ఎవరికైనా. ఆ టైంలో వాడే ఈ బెల్లపు దోస ఎంత బావుంటుందంటే, ఇది రుచి ఎంత అమోఘంగా ఉంటుందో, ఓపిక కూడా అంతే సంతరించుకుంటుందండి. అంతకుముందు లేని ఎనర్జీ అంతా బాడీలో నిబిడీకృతం అయి ఉన్నదంతా ఎనర్జీ మొత్తం పైకి లేస్తుందనమాట. అదేంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఓపిక లేని టైంలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. అరకప్పు బెల్లం తురుము వేయండి. ఈ 2 కలిపి బాగా కలిపేసి ఇలా దోసలా వేసేయండి. చూడండి ఎంత బాగా వస్తదంటే, తిని చూడండి. 2 యాలకులు వేయండి. నేను యాలకులు చూయించలేదు మీకు, కానీ వేశాను. వేసుకోకపోయినా పర్లా మీ ఇష్టం. మీకు ఆ వాసన ఇష్టమైతే దాంతో ఆ ఫ్లేవర్ ఏంటంటే యాలుక అనేసరికి మన బూరి టేస్ట్ అలా వస్తదనమాట. అలా కాదు మాకు ఈ దోస ఇలాగే కావాలి అనుకుంటే ఇలా కొంచెం మాడుగా అనమాట. కొంచెం మాడినా కానీ చాలా బావుంటుంది. ఇప్పుడు పంచదారతో గానీ, మరి బెల్లంతో గానీ, పంచదారతో క్యారమిల్ చేస్తున్నారు చూసారా? అలా అనమాట. అలాగే ఈ మాడిన లైట్‌గా అనమాట. బాగా మొత్తం దోసంతా మాడకుండా ఎక్కడన్నా కొంచెం మాడినా ఈ బెల్లపు దోసకి ఎంతో రుచి ఉంటుందండి. అంతే ఎనర్జీ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఎలా ఉందో. కానీ ఎంతో మృదు మధురమైనదనమాట ఈ ఆహారం. చేసి చూడండి ఫ్రెండ్స్. పిల్లలకి చేసివ్వండి. మీకు ఓపిక లేనప్పుడు ఇది వెంటనే చేయడానికి వీలుగా రుబ్బే పని లేదు, కలిపే పని లేదు. కొంచెం ఇలా గరిటెతో తిప్పేస్తే చాలు గదా! చూడండి. మీకు నచ్చితే ఇది ట్రై చేయండి. మనకి అందరికీ తెలిసిన చిన్ననాటి జ్ఞాపకం అన్నమాట ఇది కదా! కదా! నిజమా కాదా? చూడండి ఎలా ఉంటుందో చూసి తిని ఆనందించండి. నన్ను గుర్తు చేసుకోండి. నిజమే ఇలాంటి రోజుల్లో పావని ఇలా మంచిది చెప్పింది అని హ్యాపీగా